సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే వారణాసి. ఈ వారణాసి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే వారణాసి సినిమా మీద భారీగా అంచనాలు అయితే పెరిగిపోయాయి. పాన్ వరల్డ్ సినిమాగా వారణాసి సినిమా విడుదలయ్యేందుకైతే సిద్ధమవుతూ ఉంది. అయితే విడుదల కంటే ముందే వారణాసి సినిమా ఎన్నో రికార్డులను అయితే సొంతం చేసుకుంటూ ఉంది. అవేంటి అంటే, వారణాసి సినిమా చిత్రీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే నెట్ఫ్లిక్స్ సంస్థ ఇప్పుడు వారణాసి సినిమా చిత్ర బృందానికి ఒక భారీ ఆఫర్ చేశారని, ఓటీటీ కోసం, అంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ఏకంగా 650 కోట్ల రూపాయలు నెట్ఫ్లిక్స్ సంస్థ వారణాసి చిత్ర బృందానికి ఆఫర్ చేసిందని, దాన్ని వారణాసి చిత్ర బృందం సున్నితంగా తిరస్కరించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహేష్ వారణాసి సినిమా రికార్డ్. ప్రిన్స్ మహేష్ బాబు జక్కన్న దర్శకత్వంలో వస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ వారణాసి. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా మెరుస్తూ ఉన్నారు. ఈ మూవీలో రుద్ర అనేటువంటి పవర్ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అంతేకాదు, ఏకంగా వారణాసి సినిమాలో మహేష్ బాబు 5 పాత్రల్లో మెరుస్తారనేటువంటి టాక్ నడుస్తోంది. మందాకిని అనేటువంటి పాత్రలో ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ అని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కూడా ఈ వారణాసి సినిమాలో ఒక స్పెషల్ రోల్లో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేదీన 2027 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. వారణాసి సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్ర యూనిట్కి బంపర్ ఆఫర్ ప్రకటించింది అన్నట్లుగా ఈ వార్త సారాంశం. అయితే ఈ ఓటీటీ హక్కులను సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ వారణాసి సినిమా ప్రొడ్యూసర్లని, అలాగే ఈ చిత్ర బృందానికి ఏకంగా 650 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందని, అయితే ఈ ఆఫర్ని చిత్ర బృందం రిజెక్ట్ చేసినట్లుగా కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే 650 కోట్ల రూపాయలు ఈ సినిమాకు వస్తే ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టిస్తుంది వారణాసి అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే కేవలం ఓటీటీ హక్కులే 650 కోట్ల రూపాయల వరకు పలుకుతున్నాయంటే వారణాసి సినిమా మీద ఎంత భారీగా అంచనాలు ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. నిజంగా ఈ వారణాసి సినిమాకి సంబంధించి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద అంచనాలు అయితే భారీగా పెరిగాయి. సాధారణంగా అసలు దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి గారి సినిమా వస్తుంది అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారితో పాటుగా ఇతర భాషలకు చెందిన వారు కూడా ఆయన సినిమా కోసం ఎదురు చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకుముందు మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ సినిమాలో అంటే ఒక సముద్రంలో ఆవగింజంతుండేది. కానీ రాజమౌళి గారి మేకింగ్ వల్ల, ఆయన దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ కొన్ని సినిమాలు హిట్ చేయడం వల్ల నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క ఖ్యాతి ఎల్లలు దాటింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. సో దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ఏదైనా ఒక సినిమా వస్తుంది అంటే సాధారణంగానే ఆ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉంటాయి. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు, అంటే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ 650 కోట్లకు కొనేందుకు ఈ చిత్ర బృందానికి ఆఫర్ చేసినట్లుగా, చిత్ర బృందం కూడా సున్నితంగా ఈ ఆఫర్ని తిరస్కరించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమేరకు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేది ఈ చిత్ర యూనిట్ కానీ, అలాగే నెట్ఫ్లిక్స్ సంస్థ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఈ వార్తలు మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.